Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. गणाधीशमीशानसूनुन्तमीरे लम्बोदरं विघ्नराजं ॐ नमस्ते गणपतये धूम्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये विनायकं गजाननं ॐ नमस्ते गणपतये जय नमस्ते गणपतये नादाभिरामं चलत्ताण्डवो दण्डवत्पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिव्यालहारं गणाधीशमीशानसूनुन्तमीरे गणाधीशमीशानसूनुन्तमीरे लम्बोदरं विघ्नराजं ॐ नमस्ते गणपतये धूम्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये विनायकं गजाननं ॐ नमस्ते गणपतये जय नमस्ते गणपतये चुण्डडण्डोलसद्बीजपूरं गलत्तर्पसौगन्ध्यलोलारिमालं गणाधीशमीशानसूनुन्तमीरे गणाधीशमीशानसूनुन्तमीरे लम्बोदरं विघ्नराजं ॐ नमस्ते गणपतये धूम्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये विनायकं गजाननं ॐ नमस्ते गणपतये जय नमस्ते गणपतये प्रकाशच्च पारक्तरत्ना प्रसून प्रवाल
गणाधीशमीशान सूनुन्तमीडे लम्बोदरं विघ्नराजम् ॐ नमस्ते गणपतये धूम्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये विनायकं गजाननं ॐ नमस्ते गणपतये जय नमस्ते गणपतये रत्नमाला किरीटं किरीटोलसच्चन्द्ररेखा विभूषं विभूषैकभूषं भवध्वंसहेतुं गणाधीशमीशान 11 రోజుల పాటు నిర్విఘ్నంగా భక్తుల పూజలు అందుకున్న ఆ గణనాథుడు వడివడిగా గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మనం ఉన్నాం ఖైరతాబాద్లోని 11 రోజుల పాటు కూడా శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా మనకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర. మరి ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి ఇవాళ 1:30 సమయంలో గంగమ్మ ఒడికి చేరనున్నాడు ఈ విశ్వశాంతి మహాగణపతి. మరి ఆ గణనాథుని దర్శించుకోవడానికి భారీగా తరలి వచ్చిన భక్తులనైతే మనము చూడొచ్చు. సో ఎప్పుడూ కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అనేది జరుగుతుంది. సో అధికారులు ఒక 2-3 రోజుల ముందు నుండే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అనేది జరుగుతుంది. అయితే ఈసారి కూడా ఒక ప్రణాళిక ప్రకారం గణనాథుని నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. దాదాపు పోలీసుల బందోబస్తే, పోలీసులకు సంబంధించిన విభాగాలే దాదాపు 30,000 మంది వరకు కూడా ఉన్నారన్నమాట. మరి ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కడైతే గణనాథుని నిమజ్జనం చేస్తారో అక్కడ 20 అడుగుల లోతు వరకు కూడా పూడికతీత పనులు చేపట్టారు. ఎందుకంటే ఇది 71వ సంవత్సరం. 71 సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్లో మహాగణపతి పూజలు అందుకుంటూ ఉన్నాడు ప్రతి ఏడాది. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి